ఉమ్మడి వరంగల్ జిల్లా అశోక్ నగర్లో పురాతన శివాలయం కూల్చివేత తీవ్ర వివాదానికి దారితీసింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతోటి కాకతీయుల నాటి 700 నుంచి 800 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని కూల్చివేశారంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు కాలానికి చెందిన చారిత్రక ఆలయాన్ని అధికారులు నిర్లక్ష్యంగా ధ్వంసం చేశారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవస్తు శాఖ, దేవాదాయ శాఖ అధికారులు తమ బాధ్యతలు నిర్వర్తించలేదని విమర్శించిన ఆయన కూల్చివేతకు కారణమైన కాంట్రాక్టర్ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఖానాపురం మండలం అశోకనగరం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో వాళ్ళు అభివృద్ధి చేద్దామనుకుంటే మేమెవరం అడ్డం కాదు. కానీ అభివృద్ధి పేరుతో ఈనాడు దేవాలయాల జోలికొచ్చి ఇక్కడ ఉన్న సుమారు 800 సంవత్సరాల క్రితం నాటి ప్రతాపరుద్రుడు కట్టించిన శివాలయాన్ని కాంట్రాక్టర్ కూల్చివేయడం. మరి ఈ కాంట్రాక్టర్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ అధికార నాయకుడా? మరి ఎవరని చెప్పి ఇంకా డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 800 సంవత్సరాల పురాతన నాటి ఆలయాన్ని, శివాలయాన్ని కూల్చేసి అది ఇక్కడ ఇదే స్కూల్ డెవలప్మెంట్ ఇక్కడ చేయాల్సిన అవసరం ఏముంది? పక్కన ల్యాండ్ ఉంది. శివాలయం జోలికొచ్చి, గుళ్ళ జోలికొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఏం చేద్దాం అనుకుంటారు? మరి హిందూ ధర్మాన్ని గురించి ఏం చేద్దాం అనుకుంటారో ఇట్లా కక్షపూరితమైన వ్యవహారం చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంతవరకు సబబు? మరి దీన్ని పురావస్తు శాఖ కావచ్చు, దేవాదాయ శాఖ కావచ్చు, మరి ఈ శాఖలకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, కళ్ళు కనపడతలేవా మీకు?